మ్యాచ్ దొబ్బింది మళ్ళీ. సన్ రైజర్స్ ఇరగదీస్తారనుకుంటే ఫస్ట్ బౌలింగ్లు ఇరగదీసి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చారు ఏందప్ప. ఇప్పుడు నేను గెలికితే ఎలా ఉంటుంది? పక్కనే కూర్చొని ఉన్నాడు ఎర్రి నా కొడుకు. ఎడితే ఎట్టేయగలవు మొహం తిప్పుకున్నావు. ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది కదా, దాని గురించి ఒపీనియన్ చెప్పకపోయావా? ఏదో సన్ రైజర్స్ 300, 400, 500, 600 కొడతారు, వికెట్లు తీసి పారేస్తారు, కేకేఆర్ని ఏ స్టేజ్లో నిలబడకుండా చేస్తారు, నిలబడి ప్యాకప్ చేసి పంపిస్తారంటే ఏం జరిగింది? కేకేఆరే చేసింది ప్యాకప్. దొరికిన బాల్ని దొరికినట్టే ప్యాకప్ చేసి, మామూలుగా ప్యాకప్ కాదు, దొరికిన బాల్ని దొరికినట్టు ప్యాకప్ చేసి వచ్చినట్టు ప్యాక్ చేసి పంపించారు. ఏదో ఫస్ట్ 4 వికెట్లు పడేటప్పటికి ఎంత విరవేయాలరా మీరు కేకేఆర్ వాళ్ళు. అర్థం చేసుకోవాలన్నా, మ్యాచ్ సరిగా ఆడాలరా. ఫస్ట్ 286 కొట్టారు, తర్వాత 190 కొట్టారు, తర్వాత 160 కొట్టారు, ఇప్పుడు 120. అరే అదేం గ్రాఫ్ ఏం రా, తగ్గుతా వస్తుంది. ఎవరైనా పెంచుకుంటా పోతారు, మీరేది ప్రతి మ్యాచ్కి స్కోర్ తగ్గించుకుంటూ అవుతున్నారు. అసలు మ్యాచ్ ఇదేంది, టోర్నమెంట్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అంత ఎటగారం వద్దమ్మా. ఏదో మా మ్యాచ్ పోయింది. అసలు మా వాళ్ళు ఫస్ట్లో వికెట్ తీసిన ఫోర్స్ చూసిన తర్వాత ఇంత డిసప్పాయింట్మెంట్ మ్యాచ్ అవుతుంది నేను అనుకోలేదురా. చేతులు ఎత్తేసారు పూర్తిగా. ఏ స్టేజ్లో కోలుకోలేక మ్యాచ్ మొత్తం తీసుకుపోయేసి కేకేఆర్ చేతిలో పెట్టారు. ఫస్ట్లో వికెట్ తీసినారు, అలాంటి స్టాటిక్ కావాల్సింది అదే వెంకటేష్ అయ్యర్తో పిచ్చి కొట్టుడు కొట్టించుకున్నారు. నేను 150, 160 ఎక్స్పెక్ట్ చేస్తే 200 దాటిచ్చారు. అది మా బౌలింగ్ కెపాసిటీ. బౌలింగ్ భయంకరంగా ఫెయిల్ అయింది, బ్యాటింగ్ కూడా అదే స్టేజ్లో ఫెయిల్ అయిపోయింది. మా వాళ్ళు ఏం చేస్తాం, మా ఫెయిల్యూర్ వల్ల మీరు గెలిచారు, లేకపోతే మేము గెలిచేవాళ్ళమే. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఏం చెప్పినవరా, సన్ రైజర్స్ ఇరగదీస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడి విరవీగిపోయినాం. నేను చెప్పిన క్లియర్గా, అది కోల్కతా హోమ్ గ్రౌండ్ రా, వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పినాను. ఇలా అదేం మాకు అనవసరం, ఆ కంబ్యాక్ చూస్తావు, సాలిడ్ కంబ్యాక్ చూస్తావు, సన్ రైజర్స్ ఇరగదీసేది చూస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి నా మీద ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడి మ్యాచ్ దొబ్బెట్టుకున్నావు. అయినా ఏ స్టేజ్లో అయినా మీ వాళ్ళు తేలుకోవాలని చూసారా? ఫస్ట్లో బౌలింగ్లో కొట్టించుకున్నారు, బ్యాటింగ్లో అయితే ఇక చేతికి వచ్చిన బాల్ నుంచి వచ్చినట్టు క్యాచ్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుటే, అభిషేక్ శర్మ క్యాచ్ అవుటే, ఇషాన్ కిషన్ క్యాచ్ అవుటే. ఏమిరా మీరు అసలు బ్యాటింగ్ చేయడానికి వచ్చారా, ఆపోజిట్ టీంకి క్యాచింగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చారా? నాకు అర్థం కావట్లా. మ్యాచ్ గెలవాలి కదరా, గెలవకుండా ఎదుటోడికి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎట్లా? అది అర్థం చేసుకోవాలన్నా, మీరు ఆడాలన్నా. ఓరే నీ టైం స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు ఎన్నైనా మాట్లాడుతావు, నా టైం కావట్లే. నేను చేతులు ఎత్తేస్తున్నా మ్యాచ్లో, ప్రతి మ్యాచ్ ఓడిపోతున్నా. నేను సెలెక్ట్ చేసుకున్న టీం ఓటమి పాలవుతుంది. మనం ఫ్రెండ్లీగా ఆడాలనుకుని వైలెంట్గా తయారవుతుంది. అర్థం చేసుకోరా, కొంచెం ఫ్రెండ్లీగా ఆడరా స్వామి. ప్రతిసారి అట్లా అనుకూలంగా అవ్వదు కదా, ప్లీజ్ అర్థం చేసుకో. నాన్న ఫ్రెండ్లీగానా? ఫ్రెండ్లీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒరే నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్ నీకు గుర్తుందా? అసలు ఆ ఓవర్ యాక్టింగ్ ఎవరైనా చేస్తాడరా? మరి అంత ఘోరంగా మాట్లాడినావు చూడు నిన్న ఒక మ్యాచ్ గెలిచినందుకు. ఇప్పుడు చెప్పరా నాన్న, ఇప్పుడు ఏం మాట్లాడతావు దాని గురించి? ఇప్పుడు ఏం మాట్లాడతావు? ఇంతకుముందు ఒకడు ఇలానే చూసి ఓవర్ యాక్టింగ్ చేశాడు, వాడిని ఓడించి టోర్నమెంట్ నుంచి బయటికి పంపించాలి. నిన్ను కూడా అదే టోర్నమెంట్ నుంచి బయటికి పంపించి నేను ఛాంపియన్ ఎందుకో చూపించి గెలిచి చూపిస్తా. ఇంకా వరుసగా ప్రతి మ్యాచ్ గెలిచడమే. ఓటమి అనేది నా డిక్షనరీలో లేకుండా చేసుకుంటా, టోర్నమెంట్ మొత్తం నా చేతిలో పెట్టుకుంటా, నేనే గెలుస్తా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి చూడు, నేను ప్రిడిక్ట్ చేసిన ప్రతి టీము గెలుస్తుంది, ప్రతి మ్యాచ్ నేనే గెలుస్తా. నా పేరు మార్చుకుంటా, లేకపోతే నేను గెలవ. కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే మళ్ళీ బొక్క బోర్లా పడుతుంది. నేను క్లియర్గా చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, కాన్ఫిడెన్స్ ముద్దు. సరే నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం కదా, నువ్వు చెప్పింది ప్రిడిక్ట్ అయితే అలానే చేద్దాం. నేను చెప్తున్నా, మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి నువ్వే పరాభవం పాలవుతావు, గుర్తుపెట్టుకో. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిలిం ఇమోజీ. ఇలాంటి మోర్ కంటెంట్ ఉండే వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.